హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు తిరుపతిలో 1 బెడ్రూమ్ కాటేజెస్ ప్రాజెక్ట్ని పరిచయం చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ తిరుచానూరు టెంపుల్ నుంచి కేవలం 10 మినిట్స్ డ్రైవ్లో చేరుకునే అప్పలాయగుంట దగ్గర అండి. ఈ అప్పలాయగుంట తిరుమల తిరుపతి దేవస్థానం వారి అతి ప్రాచీనమైన పురాణ ఆధారాలున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ దేవాలయానికి కేవలం 400 మీటర్ల ముందుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి రెగ్యులర్గా వెళ్లే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రసన్న అవెన్యూస్. దీని కన్స్ట్రక్షన్ ఈ 2025 నవంబర్లో స్టార్ట్ అవుతుందండి. పొసెషన్ కేవలం 9 నెలల్లో, అంటే రాబోయే సంవత్సరం బ్రహ్మోత్సవాల టైంకి ముందే ఈ పొసెషన్ ఉంటుంది. సో ఈ బిల్డింగ్ అయితే G+2 మోడల్లో వస్తుంది. ఫ్లోర్కి 12 కాటేజీలు ఉంటాయి. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. అంటే 36 కాటేజీలు వస్తాయండి. అన్ని కూడా 1 బెడ్రూమ్ కాటేజెస్. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఈ 3 ఫ్లోర్లు కలిపి 36 కాటేజెస్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ఫేసింగ్స్తో ఈ కాటేజెస్ అవైలబుల్గా ఉంటాయి. ఈ టోటల్ సైట్ ఏరియా 800 గజాలు, అంటే 200 అంకణాల సైట్ ఏరియా, ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఇది. ఇకపోతే ఈ 1 బెడ్రూమ్ హాల్, కిచెన్, బాత్రూమ్. సో 1 బెడ్రూమ్ ఇది. దీని సైజు 500 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. అయితే 2 కలిపి తీసుకునే వాళ్ళైతే దీన్ని 1000 స్క్వేర్ ఫీట్ కాటేజ్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈయన కన్స్ట్రక్షన్ మొదలయ్యేది నవంబర్లో కాబట్టి అవకాశం ఉంది ఇలా బుక్ చేసుకునే వాళ్ళకి. జనరల్గా మనం ఈవెన్ స్టార్ హోటల్లో మనం రూమ్ తీసుకున్నా సరే అక్కడున్న రూమ్ సైజుకి 500 స్క్వేర్ ఫీట్ అంటే 2.5 టైమ్స్ ఉంటుంది. సో వినడానికి 500 అనే కానీ 1 బెడ్రూమ్లో మనకు స్పేషియస్ హాల్ వస్తుంది, బెడ్రూమ్, బాల్కనీ, టాయిలెట్, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఉంటాయి. ఇకపోతే ఈ 1 బెడ్రూమ్ 500 స్క్వేర్ ఫీట్ కాటేజీ ఈ ప్రైస్ విషయంకి వస్తే రెగ్యులర్ ప్రైస్ 18 లక్షలు ప్లస్ 2.5 లక్షల అమ్యూనిటీస్ ఉంటుందండి. బుకింగ్ అమౌంట్ 2.5 లక్షలు కట్టాలి. అండ్ ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ 12 లక్షల వరకు ఉంటుంది. మిగిలిన 8 లక్షలు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ప్రకారం రాబోయే 9 నెలల్లో కట్టుకోవచ్చు. ఇంకా లాంచింగ్ ప్రైస్ కింద ఫస్ట్ 10 కాటేజెస్కి మాత్రమే 12 లక్షలకి 1 బెడ్రూమ్ కాటేజ్ వస్తుంది. అండ్ 2.5 లక్ష అమ్యూనిటీస్ ఛార్జెస్ ఉంటాయి. అయితే ఈ లాంచింగ్ ప్రైస్ అనేది సింగిల్ పేమెంట్ అలాంటివి కాదు. ఇది బుకింగ్ అమౌంట్ కేవలం 2.5 లక్షలు కట్టుకొని మిగిలిన 12 లక్షలు మొత్తం బ్యాంక్ లోనే తీసుకోవచ్చు. ఆ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళైతే ఈ 12 లక్షల్ని 4 స్టేజ్ల్లో కట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్ అండ్ ఫినిషింగ్. సో ఈ 4 స్టేజ్ల్లో ఈక్వల్గా, అంటే రాబోయే 9 నెలల్లో కట్టుకోవచ్చు. సో ఈ ఆఫర్ మొదటి 10 మందికి మాత్రమే. సో ఈ ఆఫర్లో టోటల్ పేమెంట్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఇందులో 2.5 లక్షల బుకింగ్ అమౌంట్ కట్టుకొని 12 లక్షలు బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మిగిలిన అమౌంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ లేని వాళ్ళు అయితే 4 స్టేజ్ల్లో కట్టుకోవచ్చు. ఇంకా ఈ ప్రాజెక్టు ఈ కీ డిస్టెన్సెస్, అంటే మనకు ఎక్కడి నుంచి ఎంత దూరం అనేది, తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయితే ఇది కరెక్ట్గా 15 కిలోమీటర్లు వస్తుంది. తిరుచానూరు టెంపుల్కి 10 కిలోమీటర్లు. అలాగే చెన్నై హైవేకి ఇలా 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. ఒకటి పూడి రైల్వే స్టేషన్ మీద చెన్నై హైవే వడమాలపేట ముందు రీచ్ అవుతుంది, 4 కిలోమీటర్లే అది. అలాగే రెండోది తడుకు రైల్వే స్టేషన్ మీద చెన్నై హైవే, అదైతే 5 కిలోమీటర్స్. సో ఇది ఎటు చూసుకున్న కనెక్టివిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి రామచంద్రాపురం, తనపల్లి అనే మంచి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి తిరుపతిలో, అవి కూడా దగ్గరే. అటు గుడిమల్లం అనే టెంపుల్ వెళ్ళాలన్నా, అది త్రిమూర్తి టెంపుల్, దక్షిణ భారతదేశంలో ఏకైక త్రిమూర్తి టెంపుల్ అది. అటు వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్కైనా, లేదు ఇటువైపు శ్రీవారు పద్మావతి దేవిని వివాహమాడిన నారాయణవనం టెంపుల్ అయిన, ఇవన్నీ కూడా జస్ట్ 15 మినిట్స్లో రీచ్ అయ్యే లొకేషన్స్ ఇవన్నీ కూడా. కరెక్ట్గా తిరుపతి సిటీ బస్ స్టాండ్ నుంచి కానీ స్టార్ట్ చేస్తే 20 నిమిషంలో బై కార్ ఈ యొక్క అప్పలాయగుంట అనే ప్లేస్కి చేరుకోవచ్చు. ఇకపోతే ఈ ప్రాజెక్టు కంపెనీ, ఇది ప్రమోట్ చేస్తున్న కంపెనీ పేరు చాముండి ఎస్టేట్స్ అండి. తిరుపతిలో ఎయిర్ బైపాస్ రోడ్లో వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. ఈ గ్రూప్ ద్వారా గతంలో మన తిరుమల బైపాస్ రోడ్లో కపిల్ తీర్థం ముందు ఒక పెద్ద రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టారు. అలాగే లేటెస్ట్గా రాయల్ చెరువు రోడ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో ఒక అపార్ట్మెంట్ కట్టారు. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెనకాల 4 G+2 రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టారు. అలాగే సుళ్ళూరుపేట తిరుత్తణిలో కూడా చిన్న యూనిట్స్, అంటే ఒక 12 యూనిట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా వీళ్ళైతే ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ ఎక్కువ వేశారు, ఒక 20 వెంచర్స్ వరకు. అంటే ఇది గ్రూప్ కంపెనీ అండి ఇది.
సో ఇకపోతే ఈ ప్రసన్న అవెన్యూస్ 1 బెడ్రూమ్ కాటేజెస్ ఒక ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కానీ లేదు రెగ్యులర్గా దర్శనానికి వచ్చేవాళ్ళు ఎక్కువ రోజులు తిరుపతిలో ఉండాలంటే ఈ ఏజ్డ్ పీపుల్ కానీ అలాగే బిజినెస్ పీపుల్ ఒకసారి ఇలా 2 weeks ఆర్ 1 month బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఒక 4 రోజుల పాటు మనకు అకామిడేషన్ అనేది చాలా ప్రాబ్లం. సో అది ఎక్స్పెన్సివ్ కూడా. అదే మన ఓన్గా ఒక కాటేజ్ ఇన్వెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే, అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అప్లైగుంట అనేది చాలా నేచర్కి ఎక్సలెంట్ ప్లేస్. ఇది మన 7 hills మొత్తం రో అంతా ఒకే ప్లేస్లో అన్ఇంటరప్టెడ్ వ్యూతో చూడాలంటే ఈ ఒక అప్లైగుంట నుంచే పాసిబుల్. ఒక్కసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. ఈరోజైతే అప్లైగుంటకి తిరుచానూరు దర్శనానికి వచ్చే వాళ్ళలో ఆల్మోస్ట్ 25% అప్లైగుంటకి దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే కేవలం 10 minutesలో రీచ్ అవ్వచ్చు. అలాగే బస్ ఫెసిలిటీ కూడా ఎవ్రీ 30 minutesకి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అప్లైగుంటకి ఈరోజు ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ కూడా వచ్చేసాయి. అలా టీటీడీ తరఫున కూడా షౌల్ట్రీస్ అంటే నైట్ టైం స్టే చేయడానికి కూడా వసతి గృహాలు ఉన్నాయి. తలనీలాల కౌంటర్లు కూడా ఇక్కడ అప్లైగుంటలో ఉంది. కమింగ్ 5 yearsలో అయితే ఇలాంటి కాటేజెస్ ప్రాజెక్ట్స్ కానీ సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ అలాగే హోమ్ స్టే ఇవే కాదు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా. ఎందుకంటే జస్ట్ 15 kilometers తిరుపతి అనేది ఇది డిస్టెన్స్ కాదు ఇది. సో ఎంతోమంది ఇలా అయితే ఈ కాటేజ్ పర్పస్ అంటే మనం ఉంచుకోవడానికే అండి. దీని మీద మళ్ళీ నెలకి అద్దెలు ఎంత వస్తాయి ఇటువంటి వాళ్ళైతే దయచేసి కాల్ చేయొద్దు. ఇది మీరు కొనుక్కొని మీరు వచ్చినప్పుడు ఉండడానికి మాత్రమే. దీని మెయింటెనెన్స్కి 24 hours సెక్యూరిటీ అండ్ వాచ్మెన్ ఉంటుంది. మీరు లేనప్పుడు సెక్యూరిటీలో ఉంటుంది. మీరు రావాలనుకున్నప్పుడు నీట్గా క్లీన్ చేసి పెడతారు. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. రిమైనింగ్ డేస్లో మీ తాళాలు మీ దగ్గర ఉంటే ఒక సెట్ వాచ్మెన్ దగ్గర ఉంటుంది. సో అది మీ ఇష్టం. సో నెలకి ఎన్ని వేల అద్దెలు వస్తాయి, ఎన్ని లక్షల అద్దెలు వస్తాయి ఇటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. అటువంటి వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్ గురించి ఎంక్వైరీ చేయొద్దు. కేవలం మీ సొంతానికి ఒక ఫ్లాట్. సో రెగ్యులర్ ప్రైస్ అయినా మీకు 20 lakhsలో ఫ్లాట్ వచ్చేస్తుంది. ఈ ఆఫర్ ప్రైస్లో అయితే మొత్తం 12 లక్షలు ప్లస్ 2.5 లక్షలు అంటే 14.5 లక్షలు వస్తుంది. బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. 4 స్టేజ్ల్లో పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇటువంటి కాటేజెస్ ఈ తిరుచానూరు టెంపుల్ దగ్గర కానీ లేదంటే శ్రీనివాస మంగాపురం టెంపుల్ దగ్గర కానీ ఈ బడ్జెట్లో ఈరోజు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదంటే భూముల ధరలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఈరోజు తిరుచానూరు దగ్గర అయితే అంకణం 2 లక్షలు దాటేసిందంటే గజం 50,000 పైన ఉంది. అలాగే శ్రీనివాస మంగాపురం దగ్గర కూడా 1,50,000 క్రాస్ అయిపోయింది ఒక అంకణం అనేది. అంటే గజం దగ్గర 40,000 రూపాయలు. సో ఇంకా ఈ అప్లైగుంట అనేది అందరికీ తెలుసు. మీకు ఇది టీటీడీ టెంపుల్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ శ్రీవారు అభయహస్తంతో దర్శనమిస్తారు మనకు. నారాయణవనంలో స్వామివారు శ్రీ పద్మావతి దేవిని వివాహమాడిన తరువాత శ్రీనివాస మంగాపురం వెళ్లే ముందు తన భక్తుడి కోరిక మేరకు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వరుడుగా అవతరించారు. అటువంటి దేవాలయానికి ఈ ప్రసన్న అవెన్యూస్ 1 bedroom కాటేజెస్ కేవలం 400 meters దూరంలో ఉండి. సో ఇక్కడ స్టార్ట్ అవుతున్న ఈ ప్రసన్న అవెన్యూస్లో 1 bedroom కాటేజ్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ప్రస్తుతం అప్లైగుంట్లో భూముల ధరల గురించి అలాగే ఈ లొకేషన్ రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ గురించి ఈ వీడియో డిస్క్రిప్షన్లో చాలా డీటెయిల్డ్గా మరో 2 వీడియో లింకులు పెట్టాను. అది వింటే తప్ప అప్లైగుంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఎవరికి అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళ గురించి కాదు, తెలియని వాళ్ళ కోసం ఆ 2 వీడియోలు పెట్టాను. మీరు డెఫినెట్గా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. డిస్క్రిప్షన్లో ఉన్న ఆ 2 వీడియోలు చూడండి. ఇంకా ఈ అప్లైగుంట ఒక రకంగా చెప్పాలంటే ప్రతి సిటీలో ఒక లొకేషన్ సిటీకి దగ్గరగా ఉన్నా సరే అది నెగ్లెక్ట్ చేయబడి ఉంటుంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో. తిరుపతిలో కూడా ఇంత దగ్గరగా అంటే 15 kilometers. ఈరోజు వెంచర్లన్నీ 20, 25, 30, 35 కొన్ని రోడ్లలో అయితే 50 kilometers కూడా రియల్ ఎస్టేట్ వెంచర్స్ అని ఏదేదో చేస్తున్నారు. బట్ ఇలా తిరుచానూరు టెంపుల్ నుంచి ఇంత దగ్గరలో తిరుపతి బస్ స్టాండ్కి 15 kilometers చాలా అంటే అతి ప్రాచీనమైన అంటే పురాణ పరంగా ఎంతో మంచి ప్రాశస్త్యం ఉన్న లొకేషన్ అప్లైగుంట. ఇది ఎందుకో అలా లైమ్ లైట్లోకి ఇప్పుడిప్పుడు వస్తుంది. సో కాబట్టి ఈ స్టేజ్లో తీసుకోగలిగితే మీకు ఈ ప్రైజెస్లో సొంతానికి తిరుపతిలో ఒక ఆస్తి అనుకునే వాళ్ళకి ఈ ప్రసన్న అవెన్యూస్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. సో తిరుపతి సిటీకి దగ్గరగా ఉన్న ఈ అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రంలో పెట్టుబడి తప్పకుండా ఒక మంచి నిర్ణయం అవుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ అండి.